అక్కడ చూస్తేనేమో బయట 60 కిలోల మాంసం కుళ్ళిపోయిందట కాచిగూడలో. అన్ని హోటళ్ళు అట్లా తయారైనాయి. పెద్ద పెద్ద హోటళ్ళు అట్లా ఉన్నాయి, రెస్టారెంట్ అట్లే ఉన్నాయి. అద్దాల మేడలో ఉండేటువంటి రెస్టారెంట్ చూసి అబ్బాయి ఇది మస్తు ఉంటుందిరా మనం చూసి అనుకుంటాం ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంత క్లాస్ ఉంది కాబట్టి ఇలా లోపల మనం మోసం చేసే అవకాశం లేదనుకుంటాం. కానీ అలానే బక్వాస్ ఇంకెక్కువ చేస్తారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన ఆదేశాలు. ఫీజు వివరాలు తప్పనిసరిగా బహిరంగపరచాలని ఉత్తర్వులు. నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దుకు హెచ్చరిక. ఇది అంటున్నారు కానీ మరి దీన్ని చేయాలి కదా. అందరూ అంటారు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో, మరి అది అయితే లేదు కదా. ఫీజు వివరాలు బహిరంగంగా చెప్పాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్కి ప్రైవేట్ పాఠశాలలో ఫీజు ఈ మేరకు పెట్టాలి. అది ఎంత పెద్ద అద్దాల మేడైనా, అది ఎంత పూరి గుడిసెలు వేసినా, గూనె పెంకుల ఇల్లుల వాళ్ళు స్కూల్ చెప్పినా కూడా ప్రభుత్వ ఆమోదితం ఉంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళకు ఫస్ట్ క్లాస్కు ఈ ఫీజు, సెకండ్ క్లాస్కు ఈ ఫీజు, థర్డ్ క్లాస్కి ఈ ఫీజు అని చెప్పేసి 10th క్లాస్ వరకు ఈ ఫీజు అని చెప్పేసి అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇదే ఫీజును కొనసాగించాలి అని చెప్పేసి చెప్పాలి. అట్లా చెప్పే ధైర్యం ప్రభుత్వాలకు ఉందా? ఏ ప్రభుత్వమైనా సరే ఉందా? అట్లా చెప్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ నాయకులు కానీ మళ్ళీ గెలుస్తారా? ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు నడిపించేటువంటి వారి గుప్పెట్లోనే కదా ఈ నాయకులు ప్రభుత్వాలను నడిచేటివి. ఏ ప్రభుత్వమైనా, ఒక్క ప్రభుత్వం కాదు, లక్షల కోట్లు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఖర్చు పెడతారా? నాయకులు కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కానీ ఎవరు పెడతారు? ఇట్లా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు లక్షలు వసూలు చేసేది, ఇంటర్నేషనల్ స్కూల్లో చేసే వాళ్ళు ఆ ప్రైవేటు సంస్థలే కదా, ఆ యజమానులే కదా వీళ్ళకు ఎన్నికలు వస్తే ఆ స్థానిక ఎమ్మెల్యేకో లేకపోతే ఆ పార్టీకో ఫండ్ ఇచ్చేది. వీళ్ళు అట్లా చేస్తారా? మన నాయకులు ఆ విధంగా చేసే దమ్ము ఉందా? ఒక ఖచ్చితమైన ప్రభుత్వం నుండి పెట్టాలి. అది ఎంత పెద్ద పాఠశాలైనా కానీ ఫస్ట్ క్లాస్కి ఈ ఫీజు. ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణలో ఎక్కడున్నా, ప్రభుత్వ మోదితంతో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణలో ఎక్కడున్నా, ఎంత పెద్ద సిటీలో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా ఫస్ట్ క్లాస్కి ఈ ఫీజే పెట్టాలని చెప్పేసి చెప్తే ఆ ధైర్యం ఉందా? ఒక అట్లా పెట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందా? నాయకులు మళ్ళీ గెలుస్తారా? వాళ్ళు ఫండ్స్ ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ అట్లా పెట్టినట్టయితే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటాయా? అన్నీ మూసేసుకుంటారు వాళ్ళు. ఒక్క పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉండదు. అప్పుడు కదా అసలైన విద్య ఉంటుంది. ఈ గూనె పెంకుల ఇళ్ళ చిన్న పాఠశాలనే మంచిగా చదువు చెప్తారు. ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసినట. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా దాన్ని ఆచరణ కూడా తీసుకురావాలి. ఎవరైతే వాళ్ళు బహిరంగపరచరో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కోరుదాం. FCRA బిల్లుపై భారత్ ఘాటు స్పందన. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని స్పష్టం. విదేశీ నిధుల నియంత్రణకే సవరణలని వివరణ అని చెప్పేసి మనకు వార్త వస్తున్నాం. అదేవిధంగా విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత. కుటుంబ కోర్టులో సీఎం విజయ్కు భారీ ఊరట. కేసును మూసివేసిన చెంగల్పట్టు న్యాయస్థానం. ఇది కథ. తమిళనాడు పాపం విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ల ముందు వరకు కూడా ఆయనకు ఈ విడాకుల కేసు ఒక మైనస్ అని నిలిచింది. పాపం వాళ్ళ భార్య వల్ల చాలా అవస్థలు పడ్డాడు వాస్తవానికి కూడా ఆమె కేసు వేయడం వల్ల. ఎందుకంటే అది తన రాజకీయ భవిష్యత్తుకు అది అడ్డంకి అవుతుంది ఈ ఇష్యూ అని చెప్పేసి చాలా భయపడ్డాడు. కానీ లాస్ట్కు ఫైనల్గా ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు సమీకరణాలు ఆ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అవి అప్పుడు నాకు వద్దు అని చెప్పేసి చేసింది, ఇప్పుడు ఆమె వాపసు తీసుకున్న వల్ల. కొంతమంది ఏమంటారు అంటే విజయ్ మామూలుగా ఉన్నప్పుడే అట్లా అంటే ఆయన గెలవడం అనుకోని చెప్పేసి ఆమె విడాకులు ఇచ్చింది. గెలిచిన తర్వాత నా భర్త ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి గౌరవంగా ఆమె ఇప్పుడు వాపసు తీసుకుందా అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే వాళ్ళు కలిసిరు, ఎందుకంటే పిల్లలు కూడా పెద్ద అయ్యారు. ఇప్పుడు వాళ్ళ సీఎం విజయ్ కొడుకు కూడా డైరెక్టర్ అయ్యాడు. మామూలుగా యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాను అనుకుంటాం, కానీ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఒక సినిమా కూడా తీసిండు తమిళనాడులో డైరెక్టర్గా. విజయ్కు కుటుంబ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ న్యాయస్థానం కేసును అధికారికంగా మూసివేసింది.
ఈ పరిణామంతో గత కొంతకాలంగా రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ విధానానికి ప్రస్తుతానికి తెరపడింది. 2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో ఆమె వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. సంగీత నిర్ణయంపై విజయ్ తరపు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇరుపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును పూర్తిగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయ్కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది. విజయ్ సంగీతల వైవాహిక జీవితానికి సంబంధించిన ఈ వివాదం గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలను విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చురుకుగా మారిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సంగీత తన విడాకుల పిటిషన్ను ఆకస్మికంగా ఎందుకు ఉపసంహరించుకున్నా అన్నదే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందా లేక వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ పరిణామం ముఖ్యమంత్రి విజయ్కు అనుకూలంగా మారిందని రాజకీయ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు ఏముందండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఉండాలి. ఆయన సీఎం అయ్యిండు, ఆయన సపోర్ట్ ఉంటే ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఆమె కావాల్సిందేంటి, ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా కొడుకులు వాళ్ళ బిడ్డ ఇద్దరు కూడా ఎదగాలంటే బ్యాక్ సపోర్ట్ బాగుండాలి. ఇప్పుడు ఆయన సీఎం అయింది కాబట్టి ఇంకా సపోర్టు వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఉంటే, ఇప్పుడు కేసు చేసుకొని విడాకులు కేసు వేస్తే దానివల్ల ఏం ఉపయోగం, కొడుకు బిడ్డ జీవితం ఖరాబ్ అవుతుంది కదా. ఆ విధంగా తన భార్య సంగీత ఆలోచించినట్టుంది. సీఎం అయింది కాబట్టి ఆ కొడుకు బిడ్డకు ఏదో ఒక రకంగా ఆసరాగా ఉంటాడని చెప్పేసి నాకు తెలిసి ఈ రాజు కుదిరిందేమో అని అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా కూడా ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి. తెలంగాణ గడ్డపై ఒంటరి పోరు, సింగిల్గానే బీజేపీ ఎన్నికల బరిలో, జనసేనతో సహా ఎవరితోనూ పొత్తు లేదు. జిహెచ్ఎంసీ నుంచి అసెంబ్లీ దాకా ఒంటరిగానే బీజేపీ జాతీయ నాయకత్వం కీలక దిశానిర్దేశం. సో తెలంగాణ రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది ఏమీ జరగదని చెప్పేసి కొట్టి పారేసింది తెలంగాణ బీజేపీ. తెలంగాణ గడ్డపై బీజేపీ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుంది. ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదు, ఎవరి మద్దతు మాకు అవసరం లేదు, సింహం సింగిల్గానే వస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పడం జరిగింది, దిశానిర్దేశం చేసింది. జిహెచ్ఎంసీ నుంచి మొదలుకొని అసెంబ్లీ దాకా, అంటే ఎంత పెద్ద ఎన్నికలు కానీ ఎంత చిన్న ఎన్నికలు కానీ మేము పొత్తు పెట్టుకోము, ఒంటరిగానే పోటీ చేస్తాము. కానీ జనసేన ఏమో అటు బీజేపీతోని పొత్తు అవుతాయేమని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి జనసేన ఏ విధంగా స్పందిస్తుందని కూడా మనం చూడాలి. ప్రపంచ వడ్డీ రేట్లలో టర్కీ అగ్రస్థానం అని చెప్పేసి మనం వార్త చూస్తూ ఉన్నాము. 5.25%తో మధ్యస్థానంలో భారత్, 0% వడ్డీతో స్విట్జర్లాండ్ చివరిలో అని చెప్పేసి మనం మరొక వార్త కూడా చూసుకోవచ్చు.